హాయ్ అండి, అందరికీ నమస్తే. ములుగు జంక్షన్ ఛానల్కు స్వాగతం. ఇవాళ అయితే ఒక కొత్త వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో అయితే ఉన్నాము. బీజాపూర్ జిల్లాలో అత్యల్ప జనసాంద్రత ఉన్నటువంటి జిల్లాల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఇది మొదటిది. అంతేకాకుండా అక్షరాస్యతలో కూడా బీజాపూర్ జిల్లా 2వ స్థానంలో ఉంది. ఓకే, మనమైతే ప్రస్తుతానికైతే బీజాపూర్ జిల్లా లోపలికి వెళ్దాం. ఇదైతే బీజాపూర్ ప్రధాన రహదారి, ఈ ఆర్టీసీ బస్టాండ్. బీజాపూర్లోని జిల్లా కేంద్రంలో ఉండే ఆర్టీసీ బస్టాండ్ ఇది. ఇక్కడ నుంచి బీజాపూర్, భూపాలపట్నం, మద్దేడు, దంతేవాడ, గీదం ఇలాంటి ప్రాంతాలకైతే బస్సుల సౌకర్యం అయితే ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ అండి. ఇది బీజాపూర్ జిల్లా కేంద్రంలోని రెండు వైపులా కూడా వ్యాపార సముదాయాలు అయితే చాలా ఉంటాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడైతే ఏది కావాలో అది కొనుక్కొని అయితే వెళ్తూ ఉంటారు. బీజాపూర్ జిల్లాలో ముఖ్యంగా ప్రతి ఒక్కటైతే దొరుకుతుంది జిల్లాలో. ఇక్కడ ప్రతి ఆదివారం సంత కూడా జరుగుతుంది. చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది సంత. ఇది బీజాపూర్ పోలీస్ స్టేషన్. ఇది జిల్లా కేంద్రంలోనే ఈ పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది. దీని పక్కనే జిల్లా ఎస్పీ కార్యాలయం కూడా దీని పక్కనే ఉంటుంది. ఇది వచ్చేసి జిల్లా కేంద్రంలోని ఒక పార్క్. ఇది పార్కు చిన్నపిల్లలకు ఆడుకునేందుకు కూడా ఆట వస్తువులు కూడా ఇందులో ఉంటాయి. ఇది చెక్ పోస్ట్ అండి. ఇది ఎస్పీ ఆఫీస్కి ఎదురుగా ఇదైతే రోడ్డుపై ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఇదే ఎస్పీ ఆఫీస్. ఇది బీజాపూర్ ఎస్పీ ఆఫీస్. చాలా పెద్దగా ఉంటుంది ఈ ఆఫీసు. ఇది కలెక్టరేట్ ఆఫీస్ అండి. మన బీజాపూర్ జిల్లా కేంద్రంలో ప్రధాన కలెక్టరేట్ ఆఫీస్ అయితే ఇదే. ఆ తర్వాత ఇది గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రామ పంచాయతీ కార్యాలయం ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు నేను. ఇదేనండి బీజాపూర్లోని జిల్లా కేంద్రంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం. ఒక కలెక్టర్ ఆఫీస్ లాగానే ఉంటుంది ఇక్కడ. చూసారు కదా ఎలా ఉంది, చాలా బాగుంటుందండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి ములుగు జంక్షన్. Please subscribe. Thank you.